నమస్తే, నేను మీ తేజ. ఏఎన్బిసి ప్రైమ్ టీవీ సిటీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. కావలి పట్టణంలోని వాసవి క్లబ్ వనిత లెజెండ్స్ ఆధ్వర్యంలో శ్రావణ 3వ శుక్రవారం సందర్భంగా పట్టాభిరామ స్వామి ఉత్తరంపేట రామాలయం ఆలయం వద్ద నుండి కొత్త బజారులో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి మహిళా భక్తులు అందరూ సారె తట్టలు పట్టుకుని 108 చీరలతో కోలాటల మేళతాళాలతో శోభయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ లెజెండ్స్ భక్తులందరూ అమ్మవారికి జరిగే 108 చీరలతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలుచే లలిత సహస్రనామ పారాయణం చదివి అమ్మవారి కృపకు పాత్రులు అయినారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి లెజెండ్స్ అనుమల శెట్టి కామాక్షి, దుగ్గిశెట్టి హేమలత, బొగ్గవరపు లక్ష్మి, అమర కామాక్షి, మట్టా రజని, ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు వీరాస్వామి, ఉపాధ్యక్షులు అమర యాదగిరి సుబ్బరాయుడు గుప్తా, వేమారావు ఏల్చూరి రవి, మరియు సేవన్ లయన్స్ సభ్యులు డాక్టర్ పాదర్తి నాగరాజు, పెట్టుగాని రమేష్, పెసల పవన్, ఇడిముక్కల శ్రీధర్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం తిరగాలి. రండి తొందరగా
వచ్చమ్మా. మాతకి 108 చీరలతో అష్టోత్తరం చేయించాలి అనుకున్నాము. ఆ 108 చీరలతో ఊరేగింపుగా బయలుదేరి వచ్చాము. అమ్మవారికి అష్టోత్తరం అయిన తర్వాత మహిళలందరికీ ఆ చీరలు పంచిపెట్టడం జరుగుద్ది. తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్ళవాలని నా కోరిక. మన ఆడవారికి శ్రావణ మాసం అంటే చాలా ప్రీతికరం. ఎందుకంటే లక్ష్మీ వారాలన్నమాట. ప్రతి వారం కూడా ఒక లక్ష్మీదేవి స్వరూపాలు. అలాగే మన వాసవి వనితా లెజెండ్స్లో ప్రతి ఒక్కరు కూడా చూడండి మొహాలలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి మామూలుగా మన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా కూడా ఆనందంగా ఉంటుంది కదా. అలాగే మన కన్యకామ్మ వారికి సారే అనేటప్పటికీ ఎవరిస్తారు అంటే మేము అని చెప్పి 108 మంది 2 రోజుల్లో ఫిలప్ అయిపోయారనమాట. మేము చీరలు ఇస్తామని మామూలుగా పుష్పాలతో పండ్లతో వాటితో చేస్తారు అష్టోత్తరం. కానీ ఈరోజు శ్రావణలక్ష్మి కన్యకా పరమేశ్వరికి మా వాసవి వనిత ఆశ అయినటువంటి కామాక్షి మనం కూడా 108 చీరలతో మనము అష్టోత్తరం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తనకు ఆలోచన వచ్చింది. దానికి మా ప్రెసిడెంట్ ఓకే అండి. ఇంకా మెంబర్స్ అందరూ కూడా చెప్పేదే ఉంది. అందువల్ల ఒక 5 నిమిషాలు అందరూ ప్రతి ఒక్కరు కూడా 108 మంది ఈరోజు కలసాలు పట్టుకొని 108 చీరలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీర అమ్మవారికి పూజ చేసి తర్వాత అది ప్రసాదంగా ప్రతి ఒక్క వాసవి వనిత అందరూ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. దీనికి మన గ్రామంలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. తదుపరి ప్రసాదము పసుపు వినియోగం జరుగుతుంది. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరికి ప్రతి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు సారె మహోత్సవం చేయమని మాకు చెప్పారు. కావలి వాసవి వనితా లెజెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వనితా లెజెండ్స్ సభ్యులందరూ కలిసి కూడా వాసవి కన్యకా పరమేశ్వరికి ఈరోజు శ్రావణ మాసము శుక్రవారం రోజు సారె తీసుకొని రావడం జరిగింది. ఈ సారె జరిగిన తర్వాత అమ్మవారికి తట్టలన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారికి 108 చీరలతోటి అమ్మవారికి పూజ జరిపిస్తాము. వనితా లెజెండ్ సభ్యులకు అందించడం జరుగుతుంది. జై వాసవి. ఈ అవకాశాన్ని కల్పించిన వీసీ వారికి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ వారికి, వాసవి వనితా లెజెండ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదములు.